సభాధ్యక్షులు తిరుపతి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఈశ్వరెడ్డి గారికి, అదేవిధంగా సోదరుడు సమానం ఒక ఏ విధంగా చంద్రగిరిలో మనం గెలవలేదో అదేవిధంగా పూతలపట్టు గతంలో గెలవకుంటుంటే 2004 నుంచి నేనుంటానంటూ చెల్లెళ్ళు అన్నదమ్ములు ఈరోజు అందరూ చెప్పారు గెలిచామని. గెలిచిన దానికంటే కూడా 14వ తేదీ ప్రాణాల నుంచి బయట వచ్చినానంటే దానికి కారణమైన మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా ఎంత లేట్ అయినా మన కోసం ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం 11, 12, 13వ తారీఖు ఈ గ్రామ కమిటీలు, జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా మండల కమిటీ, జనరల్ సెక్రటరీ, అనుబంధ విభాగాల పార్టీ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలతో ప్రమాణ స్వీకారం చేయాలంటే నేను ఒక రిక్వెస్ట్ చేశా. మొదటిసారి మేము ఎమ్మెల్యే అయిన తర్వాత వీళ్ళందరినీ చేయాలంటే నిన్న రోజు బాల 11, 12, 13 మాకు 14వ తారీఖు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే సరే ఒప్పుకున్నారు. ఎందుకంటే మీరు బాగుంటే పార్టీ బాగుంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి మనందరూ ఈరోజు మీరు చేసిన ప్రమాణ స్వీకారం సందర్భంగా అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నా. మీకు అందరూ తెలుసు, మనం ఇదే హాల్లో మహానాడులో మాట్లాడుకున్నాం, మండల మీటింగ్లో మాట్లాడుకుంటున్నాం, ప్రతి ఒక్క చోట జరుగుతూ ఉంది. కానీ ఎక్కడో తెలియని చిన్న బాధ కొందరిలో, అంటే రెవెన్యూ వ్యవస్థలో ఉండొచ్చు, లేదా పాత బిల్లులు రాలేదని ఉండొచ్చు, లేదా ఎంపీడీ సెక్రటరీలు కొన్ని జరగలేదని ఉండొచ్చు. వీటి బాధ కొంచెం ఉంది కొందరిలో ఏం బాధ ఉందంటే, అయ్యా చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి రోజు 100 టిప్పలు తోలేవాడు, గల్లా వేసుకునేవాడు. రఘునాథ్ రెడ్డి తమ్ముళ్ళు, రఘునాథ్ రెడ్డి అనుచుళ్ళు మండలానికి 10 మంది రెడ్ సైన్లు కొట్టేవాళ్ళు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొక చోట కొట్టేవాళ్ళు, చంద్రగిరి ఇసుగు తోలేవాళ్ళు. మాకు జరగలేదని కొందరులో ఉంది, అందరూ కాదు, ఒక 100 మందిలో ఒకరిద్దరు. ఎందుకు చెప్తున్నా అంటే మన పార్టీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పార్టీ. మీకు తెలుసు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కార్యకర్త కోసం ఏ విధంగా ముందుకెళ్తాడు, ఏ విధంగా కార్యకర్త బతికంటే ఆర్థికంగా నిలబడాలంటే ఏ పథకాలు చేస్తే బాగుంటుందని వెళ్తాడు. కానీ పక్కన ఉన్నటువంటి అడిసిపల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నేల లాగేద్దామా, చంద్రబాబు ఇంకోరు లాగిచ్చేద్దామనేది ఎక్కడ ఉండదు. ఇదందరికీ తెలుసుకోవాలి మనం. మోహన 2 నిమిషాలమ్మా, మాలేసినాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఈ చిన్న అసంతృప్తి ముఖ్యంగా 6 మండలాల్లో యూత్లో బాధితుల సంఘం అని నన్ను కూడా యాడ్ చేయమన్నా. దాంట్లో ఒక బాధిత సంఘం ఉంది, దాంట్లో నన్ను కూడా యాడ్ చేయమన్నా. నేను కూడా ఒక బాధితుడే, నాకు కూడా జరగట్లా. అంటే జరిగేది అనేది కొన్ని ఉంటాయి, జరగదు కొన్ని ఉంటాయి. డైరెక్ట్గా కొన్ని చెప్పగలుగుతాం, కొన్ని ఇండైరెక్ట్గా చెప్పగలుగుతాం. అధికారులతో కానీ, నాతో కానీ, మీతో కానీ, పెద్ద ఆయన దృష్టి కానీ. ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతవరకు సీఎం గారి దగ్గరకు కానీ, మన నారా లోకేష్ గారి దగ్గరకు కానీ, లేదా మంత్రుల దగ్గరకు కానీ, డిప్యూటీ సీఎం గారి దగ్గరకు కానీ, అధికారుల దగ్గరికి నా సొంత పనికి ఒక్కరోజు కూడా వెళ్ళా. ఒక్కరోజు కూడా నా సొంత పనికి వెళ్ళా. నిన్న మధ్యాహ్నం కూడా ఇప్పుడే మన బాలావెల్లు గౌత్ చెప్పినట్లు ముంగిల్పట్టి గడ కొంగరవారిపల్లి ఇష్యూ అయితే చూసుకొని కలెక్టర్ గారికి ఫోన్ చేశా. సార్ ఉన్నారంటే ఎమ్మెల్యే గారు నేను విజయవాడకి వెళ్ళాలంటే సార్ 10 minutes టైం అయింది సార్ అని వెళ్ళి దాంతోపాటు ఈరోజు మాకు మీటింగ్ ఉంది సార్, రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్, రేపు కార్యకర్తలకు నేను చెప్పాలి, కొన్ని చోట పనులు కావట్లా మాకు, దీన్నే సమాధానం చెప్పాలి సార్, మీరు చెప్పండి సార్ అంటే కూర్చోబెట్టి ఇమీడియట్గా 2-3 అధికారులు లైన్లో పెట్టి చంద్రగిరి నియోజకవర్గంలో ఏమేమి ఉంది, ఏం చేయాలని కూడా ఆయన దృష్టి తీసుకొని వస్తే ఆయన చెప్పారు. ఎమ్మెల్యే గారు
మీరు వారానికి ఒక రోజు మండల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోండి, అక్కడ ముందుగా దండోరేపించండి. పలానా రోజు మంగళవారం రోజు సోమవారమో మంగళవారం ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మీకు సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన ఫిర్యాదులు ఉండొచ్చు, ఏదైనా మీరు రండి పలానా ఎంఆర్ఓ గారు కార్యాలయం 10 గంటలకు అని చెప్పండి. వెళ్ళి కూర్చుని ఆ రోజు ఇచ్చిన ఫిర్యాదులంతా మీరు మన సీఎం గారు, అంటే సీఎం గారు మాకందరికి ఎమ్మెల్యేలకంతా కూడా ఒక యాప్ ఇచ్చారు, పీజీఆర్ఎస్ యాప్. దానిలో అప్లోడ్ చేయండి, దాన్ని సర్టన్ డిపార్ట్మెంట్ పంపించండి, అప్లోడ్ చేసి నాకు కూడా ఫార్వర్డ్ చేయండి. మ్యాక్సిమం ఎంత అవుతుందో తొందరగా నేను పరిష్కరిస్తానని కూడా నిన్న చెప్పారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడా నేను ఉండలా, నా పని చేసుకుంటా పోతుండా. మీకు గుర్తుంటుందో లేదో చెప్పినా నైట్ 11 గంటలకు చేసినా 12 గంటలకు చేసినా మాట్లాడుతూ ఉన్నాను, చేస్తా ఉన్నాను. ఇదొకటి తప్పించి మన కార్యకర్తలు ఎక్కడలా పదవులు ఇప్పుడే చెప్పారు సిఆర్ రాజన్న 2 విషయాలు. ఒకటి వచ్చి ల్యాండ్ విషయం అన్నా, ఇంతవరకు అటు వాళ్ళు ఎవరు నన్ను కలవలేదనా, ఒకవేళ నా దగ్గరికి మీరు పంపించండి, నేను ఇమ్మీడియట్లీగా మీరు రండి నన్ను రండి అన్ని అధికారులు పోదాం, దానికి ఏ విధంగా చేయాలో దాన్ని చేస్తామని కూడా సభావం కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పదవులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ మనకు కష్టపడినారో ఎలక్షన్ ముందు వాళ్ళకే పదవులు ఇవ్వడం జరిగింది. 3 మార్కెట్ కమిటీలు, ఒక మార్కెట్ కమిటీ రిటైర్డ్ ఎంఆర్ఓ సుధాకర్ అన్న పాకాల, అదేవిధంగా రెండోది గౌస్ భాష చంద్రగిరి, మూడోది తిరుచానూరు శేఖర్ వైఫ్ మౌనిక, ముగ్గురు తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ ఉన్న వాళ్ళన్నా. అదేవిధంగా స్టేట్లో 8 డైరెక్టర్లు ఇచ్చామన్నా. ఎక్కడ ఏ 14 నియోజకవర్గాలు ఎక్కడే లేదన్నా, నేను కాళ్ళు పట్టుకున్నానో చేతులు పట్టుకుని తెచ్చానన్నా. రజిక సంఘం డైరెక్టర్ మన మధు గారు, మీతో పాటు ఉండి మీ అన్నంటుండే మునిరత్నం రెడ్డి వన్నికుల క్షత్రియ, అదేవిధంగా బద్రీనారాయణ వైశాఖ కార్పొరేషన్ బద్రీనారాయణ, 4వది వచ్చి మన చెంగన్న ఎస్వి నగరు గౌడ కార్పొరేషన్, 5వది సిడిసిఎంఎస్ చైర్మన్ సుబ్రహ్మణ్య తెచ్చిన స్వర్గీయ అన్నదమ్ముడు, అందరికీ అన్నదమ్ముళ్ళలాగా ఆయన. అదేవిధంగా 6వది మురళీమోహన్ మొన్న వచ్చింది బాబన్న చిన్నబాబన్న, మళ్ళా మన సరవణ పాకాల మొదలేరు కార్పొరేషన్ సీనియర్ మోస్ట్. అదేవిధంగా కనకరాజన్న రామూర్తన్న కాలం నుంచి ఉన్నాడు, ఆయన వచ్చి కాణిపాకం టెంపుల్ చైర్మన్, వాళ్ళ మిస్సెస్కి ఇవ్వడం జరిగిందినా. ఇది కాకుండా ఇంకో నిన్న మన మహేష్ అమ్మకి, ఆమె ఎలక్షన్కు ముందు 2021 సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు వాళ్ళని కాదని వైసీపీని కాదని ఆ రోజు ఉన్నటువంటి అక్కడ మన పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అనే ఈశ్వరయ్య గారి నాయకత్వంలో, గోపి గారి నాయకత్వంలో, భాస్కర్ రెడ్డి సురేష్ అందరూ ఉమ్మడి మంగళం టీం అంతా కలిసి ఆ రోజు వాళ్ళు కాదని ఎక్స్ సర్పంచ్ వాళ్ళు తెచ్చి జాయిన్ చేశారన్న, వాళ్ళకి ఇవ్వడం జరిగిందన్న. క్లస్టర్ ఇన్ఛార్జీలు అన్ని క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం ఉంటే కష్టపడిన వాళ్ళకి ఇవ్వడం జరిగిందన్న, ఎవరికి వైసీపీ నుంచి వచ్చిన కొత్త వాళ్ళకి ఎవరికి లేదన్న. అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలనా అందరూ వాళ్ళేనా, మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా అందరూ వాళ్ళేనా. ఈ టెంపుల్ కమిటీలు కాణిపాకం బోర్డు కనకన్న చెప్పా, అదేవిధంగా మూలస్థానం అన్న ఎంసీఆర్ అన్న, ఆయన వెనకాల ఉండి ఏ విధంగా చంద్రగిరిలో ఆయన కానీ కుమారాజరెడ్డి కానీ శివకోటన్న కానీ రమేష్ రెడ్డి అన్న వీళ్ళందరూ నాయకత్వంలో పనిచేస్తే ఆయనకు ఆ రోజు ప్రామిస్ చేస్తాం, అదేవిధంగా ఆయనకి ఇవ్వడం జరిగిందన్న. అదేవిధంగా మనకి మన తలకొన్న గుడి సోమన్న గత ఎలక్షన్ ఆయనకు రాజకీయం అంటే తెలియదునా, త్రూ అవుట్ సౌత్ ఇండియా నార్త్ సైడ్ కూడా 100కి సంబంధించి సేల్స్ హెడ్ ఆయన, నెలకి 2 లక్షల రూపాయల జీతం, 100 ఫ్యాక్టరీ వాళ్ళ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యుడిన. మాకు దూర బంధువు కంటే కూడా నా కోసం 2018లో వాళ్ళ కుటుంబం వైసీపీ ఉన్నా, వాళ్ళ సొంత తమ్ముడు ఆ రోజులో జెడ్పీ సర్పంచ్గా ఉన్నా, ఈ రోజు జెడ్పీటీసీగా ఉన్నా చిన్నాను కొడుకు కాదని 2018 నుంచి నా వెనక ఉండి ఉద్యోగం వదిలి ఈరోజు ఉన్న వ్యక్తి సోమశేఖర్ రెడ్డినా. ఇటువంటి వాళ్ళకి ఇచ్చాను తప్పించి ఎక్కడ అయ్యలేదనా. అయినా మీ అందరి సమక్షంలో చెప్తున్నానన్నా, వైసీపీ పార్టీని వచ్చిన కొందరు వ్యక్తులు అన్నా మాకు పదవులు వద్దు, మీ పార్టీలో కష్టపడిన వాళ్ళు ఫస్ట్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత తీసుకుంటామని కూడా వాళ్ళు కూడా చెప్పారన్నా. చెప్పిన వ్యక్తులు కూడా చెప్తాన్నా ఎవరెవరు జాయిన్ అయ్యారని. రూరల్లో ప్రదీప్ రెడ్డి, గణపతి నాయుడు, అదేవిధంగా పిపాసి, అదేవిధంగా మన అవిలాల వైస్ సర్పంచ్ గోపాల్ గారు కానీ, అదేవిధంగా మన పాకాల మండలం చెన్నకేశ్వరరెడ్డి కానీ, పాకాల మండలం అమర్నాథ్ రెడ్డి గారు కానీ వీలైనా జరిగింది. వీళ్ళందరూ కూడా మీరు అన్నా మీ తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వండి, తెలుగుదేశం తర్వాత మాకు చేయండి అని చెప్పారు. కానీ ఎక్కడ వాళ్ళు ఇంతవరకు పదవులు అడగలేదన్న. అందరు ఇది క్లారిటీగా చెప్తున్న కార్యకర్తలకు కానీ పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ గారికి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఒక్కరిద్దరు వాళ్ళు పార్టీకి పనిచేయరు, మోస్తానే ఉంటారు, చెవులు మోస్తానే ఉంటారు, వాళ్ళు జీవితకాలం వాళ్ళు మోసే పని. అటువంటి మాటలు దయచేసి లీడర్లు నమ్మొద్దని మీ అందరికి కూడా సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా డబుల్ ఇంజిన్ మన చెప్పారు, రాష్ట్రంలో ఏ విధంగా డబుల్ ఇంజినో
మన చంద్రగిరి నియోజకవర్గంలో 100% ఉంది. ఆ డబుల్ ఇంజిన్కి అప్పుడప్పుడు బ్రేక్లు ఇచ్చే వ్యక్తులు ఉన్నారు సోదరా, అది చూసుకో. ఆ డబుల్ ఇంజిన్ చేసే బ్రేకుల వ్యక్తులు కానీ మనం నమ్మినామంటే చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ దెబ్బతినేది అంటే కూడా మన ఇద్దరి మధ్య అభిప్రాయాలు వస్తాయి. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది ఎంత ఉందో నీది కూడా ఉందని చెప్పి సభావం కూడా తెలియజేసుకుంటున్నా. ఎక్కడో ఆ విలేజ్లో ఉన్నటువంటి రాజకీయాన్ని తెచ్చి నేను ఒక గ్రూపు నువ్వు ఒక గ్రూపో లేదు ఇంకో గ్రూప్ వచ్చి మనకు ముడిపెట్టి ఈ డబుల్ ఇంజిన్కి అడ్డం లేకుండా చేయాల్సిన బాగుంటుంది. కొందరు నాకు తెలిసి కొందరు ఈరోజు మీకు అందరి ముందు చెప్తున్నా, మీ అందరి ముందు ఇన్ని రోజులు ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు చెప్తున్నా, ఎలక్షన్ టైంలో మన అనుకున్న వాళ్ళు కూడా చెవిరెట్ టచ్లో ఉన్నారు. నాకు తెలుసు ఆ విషయం. నేను ఇంతవరకు బయటపడలా. వాళ్ళు వస్తూ ఉంటే కూర్చోబెడతా ఉండా, కాఫీ ఇస్తా ఉండా, టీ ఇస్తా ఉండా, వాళ్ళు అడిగిన పని చేసి పంపిస్తూ ఉండా. ఈ రోజుకి టచ్లో ఉంటారు, ఏమి జరిగింది టచ్లో ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మన అనుకునే వాళ్ళంటే ఏ విధంగా ఉంటుంది ఇది. మీరు మొన్న చూస్తుంటారు, మన కార్యకర్తలు ఏదో పక్కా మైనింగ్ పక్కా డిపార్ట్మెంట్ పరంగా మైన్స్కి ఏం కట్టాలో ఆ విధంగా కట్టి గ్రావలు అక్కడక్కడ ఈ హైవే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి రోడ్డు వాళ్ళు ఇచ్చిన దీన్ని పెట్టి తోలితే కూడా వైసీపీ భాస్కర్ రెడ్డి తరఫున కూడా నా పైన ఇప్పించడం జరిగింది. నేను ఎక్కడ భయపడలా. నా కుటుంబం నేను చెప్తే ఇటువంటి వాటికి నేను పోను, ఎక్కడ భయపడను. ఎందుకంటే ఇదంతా కార్యకర్తలు మనం అంతా అందరూ తెలుసుకోవాలి. కానీ చాలా మనతో పాటు నిన్న కూడా నాకు మా నారాజ్ మామ కూడా చిన్న ఏదో ఇష్యూ అయింది. జనసేన అంటే ఏదో జరిగిందంటే జనసేన పార్టీ మన పార్టీ, బీజేపీ పార్టీ మన పార్టీ అని నిన్న కూడా మాట్లాడుకున్నాం మేము. ఏదో విషయం అంటే మనకి ఎన్డీఏ కూటమికి మనకి గ్యాప్ పెట్టాలనుకుంటారు. అందరి సమక్షంలో చెప్తున్నా, జనసేన కుటుంబ సభ్యులు కానీ బీజేపీ కుటుంబ సభ్యులు మన అన్నదమ్ములు, మనం ఏమైనా కలిసిపోవాలి. ఆది నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో మనం 2034 ఉండొచ్చు, 2039 ఉండొచ్చు, వాళ్ళ చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత అందరిది ఉంది. నేను మొదటగా భావిస్తానని కూడా సభావం కూడా తెలియజేసుకుంటున్నా మీకు అందరికి కూడా. ఇదే విధంగా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీలు సర్పంచ్లు అన్నీ ఉన్నాయన్న. ఎంపీటీలు సర్పంచ్ మీ గ్రామంలో, ఎమ్మెల్యేకి నేను ఎక్కడ నిర్ణయించినన్నా, మీ గ్రామంలో మీరు నిర్ణయించుకొని పలానా వ్యక్తి వస్తే పలానా అని చెప్పి మీరు తెలియన్నా నేను 100% వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. నాకంటూ నా సొంత పంచాయతీలో కూడా నేను నిర్ణయం తీసుకోను, సొంత పంచాయతీలో కూడా తీసుకొని నేను మీకు అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు నా నిర్ణయం ఏమన్నా మాకు అట్లుంటుందో ఇట్లుంటుందో అనుకోవద్దండి. 100% సిఆర్రాజన్ చెప్పిన విధంగా మనకి అపోజిషన్ ఎవరు కష్టపడినారు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. కొన్ని చోట్ల మనం అక్కడ గెలవలేని పొజిషన్లో కొత్తగా వచ్చిన వాళ్ళు మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం తప్పించి ఎదుటి వ్యక్తిని వైసీపీ వ్యక్తిని గెలిపించే విధంగా నేను ముందుకు పోనాను కూడా సభావం కూడా తెలియజేసుకుంటున్నాను. నా ఎలక్షన్లో మీరు ఏ విధంగా సొంత ఎలక్షన్ జరిపించారో అదే సొంత ఎలక్షన్గా మీ అందరి ఎలక్షన్ నేను చేపిస్తానని కూడా సభావం కూడా తెలియజేసుకుంటున్నాను. నాయన కానీ నా కుటుంబ సభ్యులు, నా భార్య కానీ నా కొడుకు కానీ అదే సొంత ఎలక్షన్ లాగా మేము తిరగతాం, నిద్ర లేకుండా మిమ్మల్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నాను. మీకు అందరూ తెలుసు నాన్న పైన దాడి జరిగింది, నాన్న పట్టించుకోలేదని. నాకు నింది 4 నెలలు ఆవేశం. మన పెద్ద ఆయన గారు చెప్పారు నన్ను పిలిచి, నాని ఒకటి గుర్తుపెట్టుకో, మనము చంద్రగిరి నియోజకవర్గం ఉండొచ్చు, మన జిల్లా ఉండొచ్చు, చిన్న చెడ్డ పేరు వస్తే పార్టీకి వస్తుంది, పార్టీకి వస్తే నీకు నాకు వచ్చినట్లు. కాబట్టి ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఉందో ఏ విధంగా చేయాలో అదే విధంగా వెళ్దాం అని చెప్పిన వెంటనే నాకు బాధ ఉన్నా కూడా ఆయన మాట శిరస్సు వహించి వచ్చా. అంతేగాని ఎవరితో కాంప్రమైజ్ అయ్యేదో నా జీవితంలో ఉండదు. నాకు వైసీపీ పార్టీ అంటేలో ఈరోజు ఎవరైనా అప్పుడే ఈశ్వరెడ్డి గారు కూడా చెప్పారు, ఒక్కోసారి మనోళ్ళే కొందరు తీసుకొని వస్తారు వైసీపీ పార్టీ వాళ్ళని. నేను చూస్తున్నా మోస్ట్లీ. నిన్న కూడా మా సోదరుడు పూతలపట్ల వాయుతోడు గోపి ఒకరు తీసుకొని వచ్చినాడు గాంధీపురం పంచాయతీని. నేను క్లారిటీ గాంధీపురం పంచాయతీలు నేను చూడలేదు మా తమ్ముడు అని. నేను ఉద్యోగం చేస్తాను అన్నాడు. ఏ ఉద్యోగం చేస్తామంటే సరే నేను లోకల్ లీడర్ని అడిగి చేస్తానన్నా. ఎందుకు అంటే గోపి నాకు అన్నదమ్ముళ్ళలాగే. కానీ ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ ఏది అడిగినా ఏ పంచాయతీ వచ్చినా 100కి 100% నేను చేస్తా, దాంట్లో డౌట్లే. ఎవరైతే మనకి వెనకాలండి ఎలక్షన్ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మన పార్టీకి వచ్చారు. ఎలక్షన్లో మనకు అక్కడుండి కొన్ని పరిస్థితులు బట్టి అక్కడుండి పనిచేయాల్సిన అందరూ ఈరోజు మన పార్టీలో ఉన్నారు. కొత్తగా ఎవరు వైసీపీ వాళ్ళు మందరు రారు. వైసీపీ వాళ్ళని లోకల్ బాడీ ఎలక్షన్లో చేర్చుకోవాలంటే
నా అనుమతి కాదు, మీ అనుమతి, కార్యకర్త అనుమతి కావాలి. కార్యకర్త అనుమతి ఉంటేనే నేను చేర్చుకుంటా. ఇది అందరికీ, మహిళా సోదరుమణులు వచ్చి అందరికీ చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా ఒకటి, మీరు అనుకుంటా ఉన్నారు నానన్న గెలిచినాడు తిరుగుతున్నాడు ఇంకా కాలేదని. దీంతో పాటు బూతుల విషయం ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు మా సుధా మా భార్య ఏ విధంగా అయితే వర్కౌట్ చేస్తా ఉందో అదే విధంగా బూతులు పెట్టారు. అందరికి ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టాం, ఓట్లు తీయమని చెప్పాం. ఇదే ఈ మన రూలింగ్ ఉండి కూడా రూల్ ప్రకారం పోతున్నాం. ఎక్కడెక్కడ ఏ బూత్ దొంగ ఓట్లు ఎక్కించినారో ఆ బూత్ ఈ రోజు పంపించాం. సంబంధం లేకుండా 140 ఓట్లకి 150 ఓట్లకి 300కి పెట్టిన బూతులు అన్నీ కూడా ఇచ్చి సుమారు 73 బూతులు తీయాలంటే నిన్నటి రోజు అందరూ మొత్తం ఆల్ పార్టీ మీటింగ్లో అన్నీ చెక్ చేసి వాళ్ళు అన్ని ఒపీనియన్లు తీసుకొని వాళ్ళు ప్రాక్టికల్గా అధికారులు కింద స్థాయికి వెళ్ళి కింద స్థాయిలో చూసి జరిగింది తప్పని నిర్ణయించుకొని 40 బూతులు తీయటం జరిగింది. 398 నుంచి 358 బూతులు తెచ్చాం మనం ఈరోజు. అంటే లెక్కేసుకోండి ఏ విధంగా మేము ఈరోజు గెలిచినాం. నిన్న రాబోయే ఎలక్షన్ కూడా ఏ విధంగా పోవాలని మనం ముందుకు పోతా ఉన్నాం. దయచేసి ఇది అర్థం చేసుకోండి. మీరందరికీ ఒకటే విన్నపం, మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు చాలా ఉన్నాయి. యూత్కి వినీల్ మీతో మాట్లాడుతున్నాడు, అక్క మాట్లాడుతోంది మహిళా సోదరులతో, పెద్దవారితో నేను మాట్లాడు. ఆ పథకాలన్నీ కూడా మనం తెచ్చుకుందాం. ఎవడో ఊరికే ఇచ్చిన తప్ప మనకు అక్కర్లా. ఎవరికో ఆర్థికంగా చిన్న ఆర్థికంగా ఉండేవాళ్ళు మా వల్ల మా కుటుంబం చేస్తూ ఉన్నాం. ఎక్కడో ఒకేసారి వైసీపీ వాడు ఆక్యుపై చేసుకున్నట్లు పోయి మఠం ల్యాండ్ ఆక్యుపై చేసుకుని మనకొద్దు. వైసీపీ ఆక్యుపై చేసుకున్నప్పుడు చెరువు పరంబోకు చేసుకుని మనకొద్దు. ఎందుకంటే ఈ రోజు ఆక్యుపై చేసుకుంటాం, ఈ రోజు ఆక్యుపై చేసుకుని మనం ఒక ఇల్లు కడతాం. ఒక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మళ్ళా వచ్చిందంటే ఆ ఇల్లు మనం కొట్టాలంటారు, లేదా మనం బ్లాక్మెయిల్ చేస్తారు. అటువంటిది వద్దు. మీకందరికి కార్యకర్తలందరికీ ఏ విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో మనం పట్టాలు ఇవ్వాలనుకున్నా ఆ విధంగా కార్యకర్తలకు ఎవరైతే ఇంటి స్థలాలు లేదో వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఆల్రెడీ జరుగుతూ ఉంది. మ్యాక్సిమం పొంగల్ లాస్ట్ లోపల అందరికీ చంద్రగిరి నియోజకవర్గం ప్రజలతో పాటు మన కార్యకర్తలు ఎన్డీఏ కూటమికి సంబంధించిన జనసేన తెలుగుదేశం బీజేపీ కుటుంబ సభ్యులు ఎవరెవరికి లేదో అందరికి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా సభావం కూడా తెలియజేసుకుంటున్నా మీ అందరికి కూడా. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మన కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా, ఎందుకంటే ఇది అందరిలో ఉంది. గారికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ అన్న గారికి, పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ గారికి, మరియు వేదిక ఉన్న పెద్దలకు, మహిళలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మరియు ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి గ్రామ, యూనిట్, క్లస్టర్, మండల అందరి లీడర్స్కి అందరూ కూడా నా మనస్ఫూర్తిక శుభాకాంక్షలు. ఈరోజు ఒక పండగ వాతావరణంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంత విధంగా ఇన్ని వేల మంది కార్యకర్తల మధ్యలో ఇంతమంది ప్రమాణ స్వీకారం చేయటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎన్నోసార్లు చూసాం మనం. ఈరోజు మీకు అందరికీ మీరు చేసినది ప్రమాణ స్వీకారం కాదు, ఇదొక బాధ్యత. ఇదొక బాధ్యత అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఇదొక బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో, ఎంటైర్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా నిప్పులు ఆడే విధంగా మీరందరూ లీడర్షిప్ ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఈరోజు నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. మీకందరూ తెలుసు, గడిచిన 30 సంవత్సరాలుగా ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ కార్యకర్తలు కానీ భయపడకుండా ధైర్యంగా పోరాడిన వ్యక్తులు ఒక తెలుగుదేశం పార్టీ కేడర్కే సాధ్యం. అది ఈరోజు భారతదేశంలో ఏ పార్టీకి లేనంత విధంగా ఒక తెలుగు సైన్యం, తెలుగుదేశం పార్టీకే కార్యకర్త ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం చూసే విధంగా తెలుగుదేశం పార్టీ నిగనిగాడుతుంది. ఈరోజు డబుల్ ఇంజిన్ స్పీడ్తో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత స్పీడ్గా దూసుకోబోతుందో మీరు అందరూ చూస్తున్నారు. ఈరోజు మనకు పార్టీతో పాటు రాజకీయం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా డెవలప్మెంట్స్ అంత ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన డెవలప్మెంట్స్ వస్తాయో మనం చెప్పిన మాట అన్నీ కూడా ఫుల్ఫిల్గా మనం కమిట్మెంట్ ప్రకారం ప్రజలకు అందించేటువంటి సిస్టమ్ డెవలప్మెంట్. ఈరోజు చూశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రం వైపు ఏ విధంగా కష్టపడుతున్నారో, రాష్ట్రాలు తిరుగుతూ, దేశాలు తిరుగుతూ, ఒకరోజు అమెరికా, ఒకరోజు లండన్, ఒకరోజు ఆస్ట్రేలియా, ఒకరోజు దుబాయ్, ఈరోజు కూడా వైజాగ్ సమ్మిట్ పెట్టి ఎప్పుడు కూడా ఇంకొక విషయం ఈరోజు మీకు జూమ్ కాల్లోనే
కొన్ని వందల కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తానంటే అది ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీ పైన నమ్మకంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలన్నీ వస్తున్నాయి. గడిచిన 2019-24 మధ్యలో ఒక దుర్మార్గ పాలనలో దౌర్జన్యం చేస్తూ, అక్రమాలు చేస్తూ, భయపిస్తూ, బెదిరిస్తూ ప్రతి ఒక్కరిని తన మన భేద చిన్న పెద్ద లేకుండా తరిమేశారు కంపెనీలన్నీ. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తూ, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం పక్క చూస్తుందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకమే. ఈరోజు చూశారు వైజాగ్లో ఒక గూగుల్ కంపెనీ తీసుకొచ్చారు. ప్రపంచంలోనే అమెరికా తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ 1,33,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గూగుల్ రావడం చాలా సంతోషం. ఈరోజు నిన్న ఇంకొక 2 కంపెనీలు పెద్ద కంపెనీస్ వచ్చాయి. సుమారుగా 1,00,000 చిల్లర మీదకి ఆ కంపెనీస్కి కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే సిస్టమ్ ఉంది. అదేవిధంగా ఈరోజు తిరుపతి జిల్లాలో చూసినట్టయితే గడిచిన 2019 నుంచి 24 వరకు మన డెవలప్మెంట్ సున్నా, ఏమీ లేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే ఈరోజు మీరు చూస్తున్నారు మన చంద్రగిరి నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే నాని అన్న గారు సుమారు 700 కోట్ల రూపాయలు తీసుకువచ్చి కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ చేసే విధంగా చూస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే డబుల్ ఇంజిన్ సెక్టార్ ఉందో చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు డబుల్ ఇంజిన్ సెక్టార్గా ఒక పక్క ఎమ్మెల్యే నాని అన్న, ఒక పక్క చైర్మన్ నేను ఇద్దరు కలుసుకొని ఈరోజు చంద్రగిరి నెంబర్ 1గా చేసే విధంగా డెవలప్ చేసే విధంగా రోడ్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం మేము. ఈరోజు అందరూ చూస్తున్నారు రోడ్లు, డ్రైన్స్ కూడా మేము డిస్కస్ చేసాం. తనపల్లి దగ్గర ఉన్నటువంటి పెద్ద మేజర్ ప్రాబ్లం ఉంది. పద్మావతిపురంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పుదుపట్ల, చెల్లోపల్లి, గాంధీపురం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకున్నాం. నలంద నగర్ నుంచి కూడా మొత్తం డ్రైన్స్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసుకొని డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉప్పరపల్లి రోడ్ చేయాలనేసి అని ఇంకా కొన్ని రోడ్స్ కూడా డిస్కషన్ చేసుకొని తిరుపతి జిల్లాలోనే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నెంబర్ 1గా డెవలప్మెంట్లో ఉండాలని కూడా మేము ఎప్పుడు కూడా కష్టపడుతున్నాం. ఈరోజు అదేవిధంగా రానున్న మీకు అందరూ తెలుసు అతి త్వరలో ఎలక్షన్ రాబోతున్నాయి. ఎలక్షన్ వచ్చినా ఎక్కడ కూడా మనకున్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఏ విధంగా అయితే మనం ఎలక్షన్కి కష్టపడినామో ఎమ్మెల్యే ఎలక్షన్కి అది దానికి మించి రెట్టింపుతో అదే స్ఫూర్తితో కష్టపడుకొని ప్రతి ఒక్క ఎంపీటీసీ, ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క సర్పంచ్ని చంద్రగిరిలో 6 మండలాలు కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేలాగా మీరందరూ గెలిచి మంచి నేడుదామని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరూ చూస్తున్నారు. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు నేను కొంతమంది చెప్తున్నారు ఈరోజు దివాకర్ ఏం చేశారు పార్టీకి అనేసని, ప్రజలందరూ తెలిసి ఏం చేశారనేసని. నేను పడిన కష్టం ఎవరు కష్టపడలేదు. ఈరోజు నేను నష్టపోయినాను, నేను ఇబ్బంది పడినాను, కానీ ఎప్పుడూ భయపడలేదు. ఇదే చౌరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక దుర్మార్గ పాలనలో 2022లో నన్ను ఇబ్బంది పెడితే ఆ రోజు ఛాలెంజ్ చేశా. నిన్ను టుడా చైర్మన్ దింపి నిన్ను ఎమ్మెల్యేగా ఓడించిన రోజు టుడా చైర్మన్ అడుగు పెట్టి టుడా చైర్మన్ సీట్లో కూర్చున్న తర్వాత టుడా ఆఫీస్కి వస్తానని చెప్పాను. అదేవిధంగా ఎమ్మెల్యే పులిమితానని కానీ గెలిపించి టుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాను నేను. ఈరోజు దాని తర్వాత 22లో ఏ రోజు అయితే నేను భాస్కర్ రెడ్డితో కొట్లాడి బయట వచ్చానో ఆ రోజు డిసైడ్ అయినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా చంద్రగిరి కోట మీద ఎగరేయాలా అనేసి డిసైడ్ అయ్యేసి ఆ రోజు నుంచి పార్టీకి షాడోలోకి వర్క్ చేస్తూ నా వంతు సహాయంగా మీ అందరి సహకారంతో నా వంతు సహాయంగా నేను సంబంధించిన ప్రతి రెడ్డి బూతు, ప్రతి రెడ్డి గ్రామం, ప్రతి రెడ్డి పంచాయతీ తిరుగుతూ 2 కాన్స్టిట్యున్సీలు కాళాస్త్రి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఈ ఉన్నట్టు అహంభావాన్ని తగ్గించి మెడలు వంచి కిందన పండబెట్టాలనే ఒక సంకల్పంతో ఈరోజు చౌరెడ్డి భాస్కర్ని ఓడించి ఈరోజు పులితానంగా గెలిపించాం. ఈరోజు కాన్స్టిట్యున్సీలో 43,000 ఓట్ల మెజార్టీ వచ్చాయంటే మీ అందరి సహకారంతో అంత మెజార్టీ ఈరోజు వచ్చింది. ఈరోజు మీ అందరం పదవులు అనిపిస్తున్నామంటే మీ అందరి వల్లనే. మీ అందరి వల్ల ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిపుణ ప్రాప్త అంటే దాంట్లో ఉత్సాహంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భిక్షతో మాకు ఈరోజు పదవులు వచ్చి మీకు మేము సహాయం చేసే విధంగా నిలబడుకున్నాం. మేము ఈరోజు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఎక్కడ కూడా సరే ఎవ్వరు కూడా సరే కామెంట్ చేయకుండా ఉండే విధంగా మీరందరూ ఎదగాల. మీ వెనకాల ఎప్పుడు మన ఎమ్మెల్యే నాని అన్నగారు ఉంటారు. మీకు ఏ సహకారం కావాలన్నా నా వంతు సహాయంగా నేను ఉంటాను. రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా ఈరోజు మహిళలు చెప్తున్నాను, ఎస్పెషల్లీ మహిళలు అంటేనే తెలుగుదేశం పార్టీ, మహిళ అంటేనే తెలుగుదేశం కుటుంబం. మన కుటుంబం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటే మన పంచాయతీ బాగుంటుంది, మన పంచాయతీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఈరోజు యువత అంతా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారంటే యూత్ అంటే ఒక ధైర్యం. ఈరోజు యూత్ ఎక్కడికి డెవలప్ అవుతుందో అక్కడే ఆ రాష్ట్రమే బాగుంటుంది, ఆ దేశమే బాగుంటుందని చెప్పేసి ఈరోజు రానున్న రోజుల్లో ఇదే డబుల్ సెక్టార్తో భారతదేశంలో
ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు తీర్చిదిద్దుతారు. చెప్పిన మాట నిలబెడతారు. లక్షల ఓట్లు ఈసారి మెజార్టీతో గెలవాలా, 175 గెలిచే విధంగా నెక్స్ట్ 2029 ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరందరూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలా. మీ వెనకాల ఏం కావాలన్నా కూడా సరే, తెలుగుదేశం కుటుంబం మీ వెనకాల ఉంది, తెలుగుదేశం పార్టీ మీ వెనకాల ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ అవకాశాన్ని మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది. ఇంతమంది ఇన్ని వేల మంది మధ్యలో ఈరోజు నాకు అవకాశం ఇచ్చి మాట్లాడడానికి. సో రానున్న రోజుల్లో మీరు ఇంకా మంచిగా ఎదిగి బాగా డెవలప్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.